హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. నేను మీ దివ్య. ఈరోజు మనం హై ప్రోటీన్ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఫుడ్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది, 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మనం ఇది తినడం వల్ల మంచి ప్రోటీన్ అయితే మనకి అందుతుంది. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం 1 కప్పు ఓట్స్ని అయితే తీసుకుంటున్నాను. దీనిలోకి మనం ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీరు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి, మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లోకి మనం సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 హాఫ్ స్పూన్ సాల్ట్, 1 హాఫ్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపుని అయితే యాడ్ చేశాను. ఇలా చేసి ఈ ఓట్స్కి ఇవన్నీ బాగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 4 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 4 గుడ్లని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ రెసిపీని బ్యాచిలర్స్ అయినా కూడా మంచిగా చాలా ఈజీ వేలో తయారు చేసుకోవచ్చు. చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. ఒక 2 పీసెస్ తింటే చాలు, సరిపోతుంది మనకి. ఇలా మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత ఒక పెనంని పెట్టుకోవాలి. దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇది ఆమ్లెట్ ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అలాగే ఈ బ్యాటర్ మొత్తంని నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని సమానంగా చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేయాలండి. ఈ ఆమ్లెట్ అయితే షుగర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలకి కూడా స్కూల్ నుండి రాగానే స్నాక్స్లా ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చూసారా, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఈ హెల్దీ ఫుడ్ని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఆమ్లెట్ని మార్నింగ్ టిఫిన్లా, ఈవినింగ్ స్నాక్లా, నైట్ డిన్నర్లా కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.